వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో దానికి హైకోర్టు కూడా జోక్యం చేసుకొని సెప్టెంబర్ 30 వరకు ఈ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మరి ఇప్పటికి బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పేసి అన్నారు. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, జాగృతి కావచ్చు, అలాగే కొంతమంది బీసీ సంఘం నాయకులు మాత్రం అంటే 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం తోటి పార్లమెంట్ లో అఫీషియల్ గా 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 30 వరకు అయితే కంప్లీట్ చేశారు. అండ్ దాదాపుగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఆగస్ట్ లోపల జరుగుతాయని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్. అండ్ 5 దశాల వారీగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చర్చలు చేస్తుంది. 2019లో చూసుకున్నట్టయితే 4 దశలుగా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు 5 దశలుగా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం తర్వాత శాంతి భద్రత విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకొక దశని పెంచి 2019లో 4 దశలు చేస్తే ఈసారి 5 దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అలాగే బీసీ రిజర్వేషన్ 42% తర్వాత దాదాపు 15 రోజుల్లో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మొదటగా ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, ఎందుకంటే ఇవి పార్టీ సింబల్ పైన జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి. సో ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిపిస్తే తర్వాత సర్పంచ్ లో వార్డ్ మెంబర్లను గెలిపించుకునేది సింపుల్ గా అవుతుంది. పార్టీ గుర్తుల మీద గెలుస్తారు కాబట్టి క్యాండిడేట్ల విషయంలో కూడా వారికి ఒక సరైన అవగాహన దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొదటగా ఎంపీటీసీలను జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం కసరత్తు చేస్తుంది. పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే ప్రభుత్వ టీచర్లు కావచ్చు, తర్వాత అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయా వర్కర్ల విషయంలో కూడా వారికి పంచాయతీ సెక్రటరియట్లు కావచ్చు, వాళ్ళకి కీలక ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో తర్వాత ఓటర్ల జాబితా, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఓటర్ల జాబితా విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. సో కొత్త ఓటర్లు కావచ్చు, పాత ఓటర్ల విషయంలో కూడా ప్రభుత్వం అంటే ఎక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారనే విషయాలపైన కూడా ఇప్పటికీ ఒక లిస్ట్ తెప్పించుకొని కూడా చూస్తుంది. సో మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, తర్వాత సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలకు వెళ్ళాలి, తర్వాత ఓటర్ల ఇష్యూ కావచ్చు, తర్వాత పోలీసు బందోబస్తు విషయంలో కావచ్చు, శాంతి భద్రత విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు వర్షాకాలం అందరు నాట్లు వేసే సమయం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 5 దఫాలుగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో 2019 ఎన్నికలు అయినాయి, అంటే దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకపోవడం తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు. సో ఆగస్ట్ ఎండింగ్ వరకు రిజర్వేషన్లకు కసరత్తు వచ్చే అవకాశం ఉంది. 15 నుంచి 20 తేదీ లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినా కూడా తర్వాత సెప్టెంబర్ 15 లోపు సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించాలి. సో రిజల్ట్ అవన్నీ రానికి మొత్తానికి సెప్టెంబర్ 20 లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ రైతు భరోసా వేయడం అనేది జరిగింది. కొంతమందికి సర్పంచ్ల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లుల విషయంలో కూడా దాదాపుగా 10,000 కోట్లతోటి రీసెంట్ గా బిల్లులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా వారే అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా చూసే బాధ్యత ఎమ్మెల్యేల పైన అప్పగించారు. అలాగే మంత్రులకు కూడా కీలక నియోజకవర్గాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా వారి కీలక నియోజకవర్గాలు కేటాయించడం అనేది జరిగింది. అండ్ గెలిపించుకునే బాధ్యత కూడా మంత్రులకే అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా జెడ్పీ చైర్మన్ల విషయంలో కావచ్చు, జెడ్పీటీసీలో ఎంపీపీలు కావచ్చు, గెలిపించుకోవడంలో వాళ్ళు కూడా కసరత్తు మొదలు పెట్టారు. అండ్ బీసీ సంఘం నేతలు మాకనగా 9 షెడ్యూల్ రాకపోతే మేము కూడా నిల్చుంటాం, అండ్ అధికార పార్టీలని బీఆర్ఎస్ ని ఓడించి బీసీల బలం మీద చూపుతామని వాళ్ళు అంటున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు సో ఇప్పుడు బీజేపీ దమ్మ ఏంటో చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఎక్కడికక్కడ 3 పార్టీలు
వాళ్ళు వారి అభ్యర్థుల విషయంలో కావచ్చు, గెలిపించుకునే విషయంలో ప్రచారాలు మొదలుపెట్టినాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆయా చోట్లలో ఎన్నికల సిబ్బంది విషయంలో కావచ్చు, తర్వాత ఓటర్ల జాబితా విషయంలో కావచ్చు, పోలీసుల విషయంలో కావచ్చు, ప్రభుత్వ టీచర్ల విషయంలో కావచ్చు, అంగన్వాడీ టీచర్ల విషయంలో కావచ్చు, వాళ్ళు కూడా లిస్టులు కూడా ఇప్పటికే తెప్పించుకుంటున్నారు. మాక్సిమం ఆగస్టు లోపల ఎన్నికలు ఉంటే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఏ పార్టీదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.